పెద్దలు మల్ల విజయ ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. సభాధ్యక్షులు సోదరులు విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోదరులు అమర్నాథ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, సమన్వయకర్తలకు, రాష్ట్ర నాయకులకు, కార్యకర్తలకు, ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టినటువంటి ఈ మహాధర్నా, ప్రత్యేకించి విశాఖపట్నం మన మీద ఉన్నటువంటి అభిమానంతో మన ప్రజలకి అండగా ఉండాలి, మనకు అండగా నిలవాలి అని చెప్పి ఒక ప్రతిపక్ష నాయకుడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా విశాఖపట్నం వచ్చి మీకు నేనున్నాను, మీరు ఏమి అధైర్యపడమాకండి, ధైర్యంగా ఉండండి అని చెప్పి మనకు ఒక ధైర్యాన్ని ఇవ్వటానికి ఇచ్చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీ తరపున, నా తరపున వారి హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియపరుచుకుంటూ, మరి ఎన్ని ఇబ్బందులున్నా ఇందాక సోదరుడు చెప్పినట్టు ఎక్కడికక్కడ మరి జనం స్వచ్ఛందంగా ఈ మహాధర్నాలో పాల్గొనాలి, మా కష్టాలు చెప్పుకోవాలి. నాకు తెలిసి స్వాతంత్రం ఏర్పడిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా ఏదైనా ప్రభుత్వం మరి ఒకసారి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్న తర్వాత 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత ప్రజా వ్యతిరేకత వస్తుంది. దురదృష్టం మరి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 24 గంటలు తిరక్క ముందు నుంచి కూడా ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే అని సభాముఖంగా చెప్పగలం. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, మహిళలు, వృద్ధులు, వితంతులు ప్రతి ఒక్కరూ కూడా, విద్యార్థులతో సైతం ప్రతి ఒక్కరూ కూడా ప్రజా వ్యతిరేకంతో ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితి. మరి మహాధర్నా కోసం పిలుపునిస్తే 4 మూలల నుంచి ప్రజలు వస్తూ ఉంటే ఎక్కడికక్కడ పోలీసు వారు నిర్బంధించి ఎంవీ యాక్ట్ ప్రకారం మీ బళ్ళు మీద కేసులు పెడతామని చెప్పి బెదిరించి ప్రజల్ని ఆపాలని చూడడం దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరచుకుంటున్నా. ఎంత అన్యాయం అండి! శాంతియుతంగా ధర్నా జరుపుకుంటే, కష్టాలు చెప్పుకోవాలని అనుకుంటే మీరు నిర్బంధిస్తారా? ఇది సమంజసమా? చాలా తప్పుడు ఆలోచన. ఎవరు తీసుకున్న గోతులో వారు పడక తప్పదు, ఎవరు చేసిన తప్పులు వారు శిక్ష అనుభవించక తప్పదు. ఊరికే పెద్దవాళ్ళు చెప్పలేదు, రోజులు దగ్గర పడుతున్నాయి, మీరు శిక్ష అనుభవించక తప్పదు. ప్రజలు, విశాఖపట్నం వాసులు అమాయకులు కాదు, చాలా తెలివైన వాళ్ళు. సమయం వచ్చినప్పుడు బుద్ధి చెబుతారు, అది మాత్రం మర్చిపోవద్దు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరచుకుంటూ, ప్రధానంగా హుదూద్ తుఫాన్కి నష్టపోయినటువంటి విశాఖపట్నం వాసులకి మేము ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పి నేటికి ₹1 కూడా నష్టపరిహారం ఇవ్వకుండా కాలం గడుపుతున్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఏమండి, మా పేరు చెప్పి, మా విశాఖపట్నం ప్రజల్ని చూపించి, మా విశాఖపట్నాన్ని చూపించి మేము ఏమాత్రం బాగలేవని చెప్పి, మా పరిస్థితులు బాగలేవని చెప్పి దేశ విదేశాల్లో సినిమాలు చూపించి డబ్బులు వసూలు చేసి సీఎం రిలీఫ్ ఫండ్కి వస్తున్నటువంటి డబ్బుల్ని ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాం. ఏం మాకెవరా? మా పేరు చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, దేనికి వాడుతున్నారు? లెక్క చెప్పండి. లెక్క చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 1,20,000 ఇల్లులు నష్టపోయాయి. ఆ 1,20,000 ఇల్లులు పక్కా ఇల్లులు కట్టించుకోవాలని ఈ సందర్భంగా కోరుచున్నాం. దానికి ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వక్కర్లేదు, కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. సీఎం రిలీఫ్కి వచ్చినటువంటి దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటి